హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత్ వ్లాగ్స్. అదే మన దొంగతనం చేసిన వాళ్ళకి పనిష్మెంట్ చెప్పే కదా ఇప్పుడు జైల్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎవరి దొంగలించి పడింది వాళ్ళకి నేను మాట ఇచ్చాను, ఆ మాట మీద ఉంటున్నాను. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. కాదు కదా దొంగల్ని ఎక్కడ పెట్టాలి అని తీసుకొచ్చాను. అర్థమైందా? నేను నాకు జైల్లో పెట్టాలని 2 సంవత్సరాల ముందు వచ్చిన వర్షంకి ఇవాళ కూర్చొని గుడ్చండి అంటే అక్కడ నీళ్ళే లేవు గుడిచడానికి. రేపు నామినేషన్స్ ఉంది కాబట్టి ఇవాళ తీసేసి తన మీద ధామ్ అని వేసేస్తే అందరికి ఇది రేపు నామినేషన్స్ లో గుర్తుంటుంది. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. నేను నిజంగా డైరెక్ట్ వీళ్ళు ఎవరు ఒపీనియన్ తీసుకోకుండా మిమ్మల్ని పెట్టాలంటే డైరెక్ట్ మిమ్మల్ని తీసుకుని అక్కడ పెట్టచ్చు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. You have to mind your language and talk, Demon. You're a captain. వింటున్నాం కాబట్టి ఏం నోర్లో వస్తుంది మాట్లాడడం. వినరు, వాడు నా మాట వినరు, వీళ్ళు నా మాట వినరు. పవన్ చాలా రాంగ్ గా మాట్లాడాడు, ఓవర్ చేసేసాడు. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. ఓటు సే అమ్మాయి కేటగిరీ కాదు కదా కాబట్టి అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు. నేను మమ్మీ కేటగిరీ కదా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా నేను ఒకవేళ వాళ్ళది తప్పు హరీష్ గారు ఫస్ట్ వీక్ లో మేము చాలా బాగున్నాం, మళ్ళీ బాగుందాం. లెట్స్ రీస్టార్ట్. కొత్త ప్యాకెట్ సంజన గారు నా డిపార్ట్మెంట్ నాకు వదిలేస్తారా? నాకు పోప్ కావాలరా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నాకు వద్దు, నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు. తినడానికి ఏంటి భిక్ష చేయాలా? ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఇది నా ఇల్లు అవుతే లేకపోతే మీ ఇల్లు అవుతే మీరు అడిగిన ఆగొచ్చు కదా. నీ బొందరా, నీ బొంద. తినేదాని గురించి కూడా అలా గొడవలాడుకుంటారు పొద్దున్నే. కరెక్ట్. ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. ఏమొద్దండి, ప్రాణం కావాలి నాకు. వద్దు, భోజనమే వద్దు, చచ్చిపోతాను తినలేక. మీరు వచ్చి అడిగినప్పుడు కూడా నేను ఏమన్నా అందరి గురించి కాదు. మిక్చర్ కోసం పుట్టావరా నువ్వు? బాధపడకండి, నేనున్నా మీకు. ఈ బాధ కలిగినప్పుడు నాతో మాట్లాడాలి. చెప్పిన వెంటనే వింటారు, అర్థం చేసుకుంటారు అనే వాళ్ళకి చెప్పొచ్చు. కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నదే, కళ్ళల్లోంచి కామం గారిపోతుంది. కవర్ చేసుకోరా కదా. కెప్టెన్ వచ్చేసి అంటే లేదు బయట అబ్బాయికి భోజనం పెట్టొద్దు అని గట్టిగా అన్నాడు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. బిగ్ బాస్ మా మమ్మీ కోసం నా కోసం చికెన్ పంపించండి బిగ్ బాస్ ప్లీజ్. ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. రూల్స్ అయ్యి మాట్లాడే ముందు నేను సంజన గారు ఐఎమ్ రియలీ సారీ. వయసాలు బతలాడుతున్నాను మీ దగ్గర, మీకు నేను కనిపించట్లేదు. తన అమ్మాయి కాబట్టి కనిపిస్తుంది, నేను మమ్మీ కాబట్టి కనిపించట్లేదు. ఎదగాలి పార్దు అంటే ఈ డైరెక్షన్ లో కాదు, ఇక్కడ ఈ ఏరియాలో. మేము కష్టపడడానికి వచ్చాం పవన్, అన్ని మానేసి వచ్చాను. రేయ్ నువ్వు పావలాగా అద్దరుపై చేస్తున్నావు. మా వయసే మా తప్ప. నేనేమన్నా అన్నానా మిమ్మల్ని? క్లాప్స్ బా. ఈరోజు మిమ్మల్ని అన్నది రేపు నన్ను కూడా అంటది. మమ్మీ అది పగలబట్టు, ఈ 3 పగలబట్టు. వెళ్ళండి 3 పగలబట్టు. మమ్మీ ఓకే డన్. అదేం పెద్ద జోక, పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చళ్ళలాగా. ఇది మన దృష్టిలో నథింగ్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నువ్వు నిప్పు, నీ అబ్బా జఫా. మీరే ఓనర్స్, మీరే కెప్టెన్, మీరే కంటెస్టెంట్, మీరే అన్ని. మేమేమీ లేదు, మేము గాజులు వేసుకొని కూర్చో. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? మేమేం చెప్పినా మీకు నెగిటివ్ గానే అర్థమవుతుంది, పాజిటివ్ గానే అర్థం కావట్లేదు అసలు. అరే నేను అమాయకుడిని అవ్వచ్చు, మరి అంత అమాయకుడిని కాదు. కరెక్ట్,
ఇది కరెక్ట్ నేను యాజ్ ఎ మానిటర్ గా అడుగుతున్నాను. అమ్మా నీతో నాకు అంతా ఓకే కానీ ఫుడ్ దగ్గర గట్టి గట్టిగా అరిచి చెప్పేద్దాం. నాది రిక్వెస్ట్ ఇది. ఏదైనా సరే అరిచితో ఎప్పుడు చెప్పు. ఏదైనా మా వాగమ్మా, నేను చెప్తున్నాను కదా. నాకు మెట్టలు వచ్చేటట్టుంది. ఆ అమ్మాయి ఆవిరైపోయినట్టు నేను ఆవిరైపోను కదా. నీ దగ్గర ఎన్ని కళ్ళు ఉన్నాయంట్రా? అమ్మో, ఫ్రిజ్ ఎక్కడ? ఫ్రిజ్ ఇక్కడ ఫ్రిజ్. నేను ఇస్తున్న 2వ లెవెల్ టాస్క్ వారధి కట్టు, ఇమ్యూనిటీ పట్టు. గేమ్ విషయంలో సుమన్ అన్న ఎఫర్ట్స్ బాగా పెట్టాడని నాకు అనిపించింది. చూసారా సార్ డబుల్ యాక్షన్. సో మీ పాయింట్స్ నేను విన్నాను. ఫస్ట్లీ నేనైతే తనుజక్కకి సుమన్ గారికి అయితే ఇచ్చేస్తున్నాను. క్లియర్ అది. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? నీకు 15 వీక్స్ లో ఉన్న షోలో 3 వీక్స్ నువ్వు లేవు. 4th వీక్ కూడా నీకు ఇమ్యూనిటీ ఇచ్చేస్తే మిగతా ప్లేయర్స్ అందరికీ డిసడ్వాంటేజ్. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా బాస్ లెవెల్ 2 ఇమ్యూనిటీ టాస్క్ కంప్లీట్ అయింది. సో గెలుచుకున్నది తనుజ అండ్ సుమన్ గారు.